సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ ఉత్పత్తి రవాణా లాభాలను గోప్యంగా ఉంచి యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీ ప్రదర్శిస్తుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ బొగ్గు గని ఫీల్డ్ విజిట్లో ఆయన కార్మికులతో కలిసి సందర్శించారు. సింగరేణి వ్యాప్తంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిలువలు ఉన్నాయని, RG1లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు విలువలు ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమన్నారు. లేని బొగ్గు ఉత్పత్తి రవాణాలు చూపించి వాటికి డివిడెండ్ టాక్సులు కట్టడం కార్మికులను మోసం చేయడమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి వాస్తవ లాభాలను కప్పిపుచ్చి కాగితాలపై కనికట్టు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే సంస్థ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, లేని ఉత్పత్తికి టాక్సులు ఎందుకు కట్టాలని ఆయన ప్రశ్నించారు. సింగరేణిలో లేని బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా పేరిట 16,000 కోట్ల కుంభకోణం జరిగింది నిజం కాదా అని ఆయన యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన వాస్తవ బొగ్గు ఉత్పత్తిని చెప్పాలని, సంస్థ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గుట్ట లెక్క అయితే 5-10 మీటర్ల లెక్క అవుతుంది. మొత్తం కాలేదు ఊడిగా మనం గాడి పోదాం పర్వాలేదు, గాడ మంచిగా ఫెన్సింగ్ ఉన్నది కదా, దాటరాదన్న ఎక్కించాను మీకు మనం బార్డర్లో ఉన్నాం, లోపలికి పోలేదా? లోపలికి మీ యార్డ్లకి మోసూరు కుప్పాల అది 2,000 కూడా కాదు, ఇదంతా చూస్తే కూడా ఇది ఎంత అవుతుందో మనం మీరు కూడా అడుగుంటే మేము కూడా అడుగుదాం. ఎన్ని లక్షలు అవుతుందో ఇదంతా కొత్తగా డబ్బు చేసినేదమ్మా, ఇది స్టాక్ కాదు. ఆడ కూడా చూద్దాం, ఆడ కోలి ఆడ ఉన్నది, ఏడికి పోదాం. ఇప్పుడు CSP కాడికి పోదాం, ఆడ ఒకసారి చూసిపోదాం. అది ఉన్నది మీకు కూడా తెలితే కదా. 6 లక్షల మిలియన్ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్తున్నది పూర్తిగా అవాస్తవం అని ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఫీల్డ్ విజిట్లో స్పష్టమైంది. ఏ RG1లోని ఏ బొగ్గు బావి మీదకి పోయినా, ఎక్కడికి పోయినా ఒక పేడు బొగ్గు కనబడతలేదు. కానీ 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు మాత్రము ఇవాళ వాళ్ళ వెబ్సైట్లోని, సింగరేణి వెబ్సైట్లోనే కనబడతా ఉన్నది. ఈ రకంగా సింగరేణి సంస్థను తీయని బొగ్గును తీసినట్టు ఇట్లా కరికట్టు వీళ్ళంతా ఇదేదో వెనకట సాధనాసులు చేసినటువంటి పద్ధతిలో అవలంబిస్తూ ఉన్నారు. లేనిది ఉన్నట్టు చూపించి ఇవాళ దీనికి డివిడెండ్లు కట్టి, ట్యాక్సులు కట్టి, లాభాలు ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది సంస్థకు తీరని నష్టదాయకము. ఇటువంటి పనుల వల్ల సంస్థ మునిగిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఓవర్ డ్రాఫ్ట్ల మీద నడుస్తూ ఉన్నది, జీతాలు వేయలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎక్కడ కూడా బొగ్గు నిల్వలు లేకుండా ఉన్నట్టు చెప్పడం అంటే ఇది ఈ ప్రజానికాన్ని మోసం చేసినట్టు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజలేవి. దీన్ని మనము బొందబెట్టడం అంటే ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చేది, ఈ దేశానికి వెలుగునిచ్చేది, ఈ తెలంగాణకు ఉపాధినిచ్చేటువంటి సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పోయి దీన్ని ఏ రకంగా దీని నుంచి బంగారు బాతు కదా దీన్ని కోసుకొని ఒక్కడేసారి తిందామనేటువంటి ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే, వాళ్ళ పరిపాలన రాహిత్యం వల్లనే ఇటువంటి పనులు జరుగుతూ ఉన్నది. సింగరేణిని కాపాడుకోవడానికి కార్మిక వర్గం ముందుకు రావాలి. ఇప్పటికైనా ప్రభుత్వము, వాళ్ళ యాజమాన్యము, అధికారులు చెప్పింది వినకుండా వాళ్ళు స్పష్టంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తీసిన దానికే లెక్కలు చెప్పండి. ఇవాళ నిజంగానే బొగ్గు నిల్వలు ఉన్నట్టయితే ఇవాళ ఒక్కొక్క బొగ్గు బావి లక్ష్యం ఎంత, మీరు చేస్తున్నటువంటి ఉత్పత్తి ఏంది, లేదా ఇక్కడ నుంచి జరుగుతున్న డిస్పాచ్ ఏంది, ఆ లెక్కలు చూస్తే కూడా ఇవాళ 10,000 టన్నులు రావాల్సినటువంటి OC5ల 5,000 టన్నుల డిస్పాచ్ కూడా జరగట్లేదంటేనే నీకు ఇక్కడ బొగ్గు నిల్వ ఉంటే నీకు అత్యధికంగా రవాణా అయ్యేటువంటి అవకాశం ఉండే. ఆ రవాణా కూడా జరగట్లేదంటే ఇది పూర్తిగా తప్పుడు లెక్కలు ఇచ్చిండ్రు, తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు. ఇవాళ కొన్ని బావిల మీద మేము లోపలికి పోతానంటే కూడా అనుమతించట్లే. మీరు పర్మిషన్ లేదని పేరు మీద మా పై అధికారులు చెప్పలేదని, CNMD వస్తున్నాడని ఈ రకంగా మమ్మల్ని ఆపుతా ఉన్నారు. నిజంగానే అక్కడ ఉన్నట్టయితే బొగ్గు మేము ఒక చిన్న పిల్ల కూడా జేబులో పెట్టుకొని పోం. మమ్మల్ని అన్ని రకాల తనిఖీ చేసినాక లోపల అనుమతించమంటే కూడా అనుమతించట్లేదు ఆయా గనుల యాజమాన్యాలు. ఇది కూడా వాళ్ళలో లోపానికి, వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పి ప్రజల ముందు ఈ 16,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని ఇది జరిగింది నిజమేనని అంగీకరించి తప్పు ఒప్పుకొని
ఇవాళ చెంపలేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి అసలు నిజానికి ఎన్ని మెట్రిక్ టన్నులు ఉందని చెప్పి మీ లెక్కల ప్రకారం ఎంత ఉంటుంది? మీ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కనీసం 4 లక్షలు కూడా కనబడతలేదు. అది ఉన్నది కూడా అట్టి సేలు కాలిపోయిన బూడిది తప్ప ఇవాళ అక్కడ ఏం కనబడలే. ఇవాళ మొత్తంగా RG1 డివిజన్లో మొత్తం అన్ని బాయిలలో తిరుక్కుంటూ వచ్చినాం. ఏడ కూడా బొగ్గు అయితే కనబడతలేదు. రాత్రి పోసింది అలా కనబడుతుంది తప్ప అది స్టాక్ లెక్క లేదు. అందుకనే మేము అంటున్నాం ఈ లెక్కలన్నీ తప్పు. దీన్ని ఒక స్వతంత్ర సంస్థతో విచారణ చేయించమని అడుగుతున్నాం. లేదా కాగా సిబిఐ ఎవరిని పిలుస్తావో పిలిచి మీరు చెప్పిన లెక్కలు మేము చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమా కాదా అనేది కూడా నిగ్గు తేల్చమని అడుగుతా ఉన్నాం. ఇవాళ CNMD వస్తా ఉన్నారు అంటున్నారు. CNMD గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాస్తవంగా ఇవాళ బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయో సింగరేణిలో మీరు స్పష్టం చేయాలని సందర్భంగా TPGKS డిమాండ్ చేస్తా ఉన్నది.